హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యోగాలలో అష్టాంగ యోగం అంటే ఏమిటి తెలుసా? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే 8 అంగాలతో కూడుకున్నదే అష్టాంగ యోగం. ఈ 8 మార్గాల ద్వారా ఆలోచనలు మార్చుకునే ప్రయత్నాన్ని భారతీయ విజ్ఞానం సూచించింది. ఆలోచనలే రోగాలకు కారణం, ఈ ఆలోచనలకు కర్మలు కారణం. ఈ యోగ సాధనలో మనసు శరీరాన్ని నియంత్రించడం ప్రారంభంలో చాలా కష్టంగా అవుతుంది. అలా మనసును నిరోధించడానికి ప్రయత్నం చేసిన వారిని పతంజలి మహర్షి 3 రకాలుగా వర్గీకరించారు. వారు ఉత్తమాధికారులు, మాధ్యమాధికారులు, మందాధికారులు. మొదటి వారికి అభ్యాస వైరాగ్యాలను బోధించారు. రెండవ వారికి తపస్సు, స్వదానం, ఈశ్వర ప్రణిధానం బోధించారు. ఇక మూడవ వారికి అష్టాంగ యోగం. దీనిలో యమ నియమాలు చాలా ముఖ్యమైనది. ఈ యమ నియమాలను సాధిస్తే మనసును అదుపులో పెట్టుకోవచ్చు. అష్టాంగ యోగం ద్వారా కర్మను తగ్గించుకొని అసలు ఆలోచన అనేదే రాని స్థితికి చేరుకోవడం జ్యోతిర్వేదం ద్వారా చేసే ప్రయత్నం. అన్ని రాసుల వారు ఈ యోగాసనాలు తప్పనిసరిగా వేయాలి. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచైనా యోగాసనాలు వేసి ఎవరి ఆరోగ్యాన్ని వారు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం వృషభ, మిథున, తులు, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశుల వారు కనీసం ఈ రోజు నుంచి అయినా యోగాసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలరు. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.